హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం రేవనపల్లి గ్రామంలో ఉన్నాం. నారి సత్తయ్య అనే రైతు దగ్గర ఉన్నాం. ఈయన సేఫ్జిన్ కంపెనీకి సంబంధించినటువంటి కిసాన్ సాబ్ అనే హైబ్రిడ్ వంగడాన్ని తీసుకొచ్చాడు. దాదాపు ఇవాళ నెల 15 రోజుల వయసు గల వరిసేను దగ్గర ఉన్నాం. సో దీని పిలకలు లెక్కిద్దాం. ఇప్పుడు మనము లెక్క పెట్టండి సార్, గట్టిగా లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 పిలకలు రావడం జరిగింది. హైట్ కూడా ఇప్పుడు వానాకాలం ఎట్లుందండి? వానాకాలంలో హైట్ బాగా పెరుగుతాయి కదా ఇతర హైబ్రిడ్లు. ఇది ఎలా అనిపిస్తుంది? హైట్ కూడా మీడియం హైట్ ఉన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చండి. దీని యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసుకున్నట్లయితే మీడియం హైట్ ఉండి ఈ మూసీ ప్రాంతానికి కానీ ఇతర ప్రాంతాలకు కూడా అనుకూలమైన రకము. సో దీని యొక్క ముఖ్య లక్షణాలు, కిసాన్ సాబ్ యొక్క ముఖ్య లక్షణాలు ఇంకా మరీ మనం చూసుకున్నట్లయితే 3 రోగాలు అంటే ట్రిపుల్ బి ప్రొడక్షన్ అంటే ఎండాకు తెగులు, తర్వాత అగ్గి తెగులు, బీపీహెచ్ అంటే సుడిదోమను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. సో ఇప్పుడు ఈరోజు ఈ విధంగా ఉన్నది చేను. రేపు హార్వెస్ట్ డేకి వచ్చినప్పుడు కూడా అంటే కోతకు వచ్చిన దశలో కూడా పచ్చదనంతో ఉంటుంది. పచ్చదనంతో ఉండడం వలన రోగాలను తట్టుకొని రైతుకు మేలు ఏందనంటే 2 స్ప్రేలు కూడా తగ్గుతుంది ఈ రకం వేసుకోవడం వలన. కాబట్టి రైతులు అంటే ఇది ఒక ఎకరానికి వచ్చేసి 6 నుంచి 9 కేజీల విత్తనం అవసరపడుతుంది. రైతులు గమనించి నెక్స్ట్ వచ్చే యాసింగ్కి ఇలాంటి రకాలను ఎంచుకుంటే మేలు జరుగుతుంది. ఇది రబీ మరియు ఖరీఫ్ కాలాలకు 2 కాలాలకు కూడా అనుకూలమైన రకం. సో ట్రిపుల్ బి ప్రొడక్షన్లో వస్తుంది కాబట్టి ఆ ప్రొటెక్షన్లో ఉంటుంది కాబట్టి రైతుకు ఒక 2 నుంచి 3 స్ప్రేలు తగ్గుతుంది. ఇది సేఫ్జిన్ కంపెనీ కిసాన్ సాబ్ అనే హైబ్రిడ్ వంగడం 3 కేజీలలో అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి రైతులు గమనించి ఇలాంటి రకాలను నెక్స్ట్ యాసింగ్కి ఎంచుకుంటే మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వివరాలు కూడా ఈ హార్వెస్ట్ డే అంటే ఈ గొలుసు వచ్చినాక ఎంత దిగుబడి వచ్చింది ఏందనే విషయాలు కూడా మేము మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం. థ్యాంక్ యూ.